ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రీసెంట్‌గా అత్యద్భుతమైనటువంటి వేడుకలతో ముగిసాయి. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ కల్చర్ ఈవెనింగ్ పేరిట నిర్వహించిన కార్యక్రమం మాత్రం అమితంగా అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి వీక్షించడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు అందులోని కామెడీ స్కిట్‌లను చూసి పడి పడి నవ్వుకున్నారు. చంద్రబాబు అయితే తన లైఫ్‌లోనే ఎప్పుడూ నవ్వలేనంతగా పడి పడి నవ్వారు. ఆ తర్వాత అదే విషయాన్ని ఆయన కూడా తెలిపారు. అంతేకాకుండా అలా నవ్వుతూ ఉంటే రోగాలకు కూడా దూరంగా ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. ఫలితంగా ఆసుపత్రులని అవసరం తగ్గుతుందని, ఔషధాల అవసరం ఏమీ ఉండదని కూడా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం మొత్తంలో చంద్రబాబు పడి పడి నవ్విన విషయమే హైలైట్‌గా నిలిచింది. కార్యక్రమం ముగిసిన తర్వాత మాట్లాడిన ప్రతి ఒక్కరు చంద్రబాబు నవ్వడం గురించే పదే పదే గుర్తు చేశారు. ఇక చంద్రబాబు తన ప్రసంగంలో ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉండగా చంద్రబాబు విపక్షంలో ఉన్నారట. అప్పుడు విపక్ష పార్టీ నేతగా చంద్రబాబు అధికార పక్షం తీరును నిరసిస్తూ ఒకసారి బల్లగుద్దారట. దీంతో సీఎంగా ఉన్న చెన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదేం పద్ధతని ప్రశ్నించారట. అందుకు ప్రతిగా 10 సార్లు పదే పదే బల్లగుద్ది ఏం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారట. చంద్రబాబు పోరాట స్ఫూర్తిని చూసి చెన్నారెడ్డి కూర్చుని పోయారట. ఈ విషయాన్ని చెప్తూ చంద్రబాబు రాజకీయ నేతలకు ఉండాల్సినటువంటి స్ఫూర్తిని ప్రస్తావించారు. కార్యక్రమంలో భాగంగా కామెడీ స్కిట్, నేటి ఎమ్మెల్యేల తీరుని కళ్ళకు కట్టినటువంటి స్కిట్, కూచిపూడి బాలికల నృత్యం, ఆయా పాత్రల్లో స్వయంగా ఎమ్మెల్యేలు తమదైనటువంటి ప్రతిభను చాటారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి వేషధారణలో కనిపించిన వైనం అమితంగా ఆకట్టుకుంది. ఇక కూచిపూడి నృత్య ప్రదర్శన అమరావతి నేపథ్యంలో రూపొందినటువంటి విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు, అమరావతికి మోడీ వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమం ఉండేలా చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దాదాపు 3 గంటల పాటు సాగినటువంటి ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుందని చెప్పక తప్పదు. ఇక గడిచిన 3 రోజులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించినటువంటి క్రీడల్లో ఉత్సాహంగా పాలు పంచుకున్న ప్రజాప్రతినిధులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు బహుమతులు అందజేశారు.